దేవుని వాక్యము ఆత్మకు స్వరం. ఇదే వాయిస్ ఆఫ్ బైబిల్. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. విశాలమైన ఆవరణం ఉండాలి. అది నీటిని నీటి నుండి వేరు చేయాలి. దేవుడు ఆ విశాలమును సృష్టించి విశాలము క్రిందన్న జలములను విశాలము మీదన్న జలముల నుండి వేరు చేసెను. అట్లు జరిగెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు పలికెను, ఆకాశము క్రిందన్న జలములు ఒక చోట కూర్చబడుగాక, ఆరిన నేల కనబడుగాక. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలికెను. భూమి తమ తమ జాతి ప్రకారము గడ్డిని విత్తనములిచ్చు చెట్లను తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని పలికెను. అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై యుండును కాక అని పలికెను. ఆకాశ విశాలమందు భూమికి వెలుగిచ్చుటకు జ్యోతులుగా ఉండవలెను. అవి ఆకాశ విశాలమందు భూమికి వెలుగిచ్చుటకును భూమి మీద ప్రకాశించుటకును ఉండునని దేవుడు సెలవీయగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారమాయెను. ప్రకారము నేలను, ప్రాకు, ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడని. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, ఇదిగో భూమి మీద విత్తనాలను ఉత్పత్తి చేసే ప్రతి మొక్కను ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకాహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని
భూమి మీద చలించు ప్రతి జీవమునకును నాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నున్నెను.